ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 1వ కీర్తన భాగం 1-2 వచనాలను మనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు మొదటి వచనంలో దుష్టులు అని, రెండవ భాగంలో పాపులు అని, మూడవ భాగంలో అపహాసకులు అని రాయబడి ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు. ప్రేమైన దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని ధ్యానించేదానికంటే ముందు మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన పూర్వకంగా మనం ముందు కొనసాగుదాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయాన్ని ప్రభువా, ఎందరైతే మీ మాటలు వింటూ ఉన్నారు, మీ వాక్యం వింటూ ఉన్నారు, వారందరితో మీరు మాట్లాడండి. సరైన రీతిలో, చక్కని మార్గంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాలను కట్టుకొనుటకు సహాయం చేయమని, వారు తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయాలు తీసుకోవటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచు ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయమందు బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి వచనం మొదటి భాగంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని ఉంది. దుష్టత్వము అంటే ఏంటిది? దుష్టులు అంటే ఎవరు? దుష్టత్వము అంటే దేవునికి అయిష్టమైనది లేదా లోకానుసారమైనది, అది ఏదైనా సరే అది దుష్టత్వము. అలాగే అలాంటి ఆలోచన, అలాంటి పని చేపించేవారు ఎవరు అంటే దుష్టుడు. అబద్ధానికి జనకుడు అపవాది, దుష్టత్వానికి జనకుడు అపవాది. అపవాదే మనలో దుష్టత్వాన్ని పుట్టిస్తాడు, అబద్ధాలను పుట్టిస్తాడు, మోసాలను పుట్టిస్తాడు, నరహత్యను పుట్టిస్తాడు, వ్యభిచారాన్ని పుట్టిస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దుష్టుల మార్గంలో ఎవరైతే నడుచుకున్నారో వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ సమయమందు బైబిల్ గ్రంథంలో రెహబాము అనబడినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈయన ఎవరో కాదు, సొలొమోను మహారాజు యొక్క కుమారుడు. సొలొమోను మహారాజు చనిపోయిన తర్వాత ఈ రెహబాము ఇశ్రాయేలు ప్రజలకు తను రాజుగా పెద్దల చేత నియమించబడ్డాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు, నాయకులు రెహబాము దగ్గరికి వచ్చి చెబుతూ ఉన్నారయ్యా, మీ తండ్రి పరిపాలనలో మేము చాలా ఇబ్బంది పడినాము, కష్టాలను నష్టాలను మేము చవి చూసినాము. అయితే మా మీద భారమైన కాడి మోపి ఉండెను గనుక ఈ భారమైనటువంటి కాడి ఏదైతే ఉందో దానిని నీవు తొలగించాలి, లేదా దానిని సులువు చేయాలి అన్నారు. ఈ రెహబాము అన్నాడు, మీరు వెళ్ళి 3 రోజుల తర్వాత రండి అన్నాడు. ఈ 3 రోజుల్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత తన తోటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించి వారితో రెహబాము మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అడుగుతూ ఉన్నారు, వారి మీద ఉన్నటువంటి కాడిని సులువు చేయమని అడుగుతూ ఉన్నారు. మీరు మీ సమాధానం మీరేం చెప్తారు, మీ ఆలోచన మీరేం చెప్తారు అన్నప్పుడు ఆ స్నేహితులు చెప్తూ ఉన్నారు, చెడు ఆలోచన ఇస్తూ ఉన్నారు. చెడు ఆలోచన ఏంటి అంటే భారాన్ని తక్కువ చేయలేదు,
కాడిని సులువు చేయలేదు. పైగా మూడవ రోజు పెద్దలు వచ్చినప్పుడు వారితో అంటూ ఉన్నాడు, నేను మీ భారాన్ని సులువు చేయటం లేదు కానీ మీ భారాన్ని పెంచుతూ ఉన్నాను. మీరు కట్టే పని ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ ఉన్నాను. మీరు చేసే పని ఏదైతే ఉందో దానిని పెంచుతూ ఉన్నాను. అలాగే ప్రతిదీ కూడా తను ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రజల మీద భారాన్ని మోపుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆ విధంగా రెహబాము కాలంలో ఇశ్రాయేలు రాజ్యం ఒక రాజ్యంగా ఉన్నటువంటి రాజ్యం 2 రాజ్యాలుగా చీలిపోవటం. 2 గోత్రాల వారు లేదా 2 గోత్రాల వారు యూదా రాజ్యం గాను, 10 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలు రాజ్యం గాను వారు విడిపోవటం జరిగింది. అలాగే యూదా ప్రజలకు ఈ రెహబాము రాజుగా ఉన్నాడు. ఇంతకుముందేమో 12 గోత్రాల వారికి రాజుగా ఉన్నాడు. ఇప్పుడేమో 2 గోత్రాల వారికి తను రాజుగా ఉంటూ ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాలి, ఒకప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రెహబాము తను తగ్గించబడ్డాడు. దుష్టుల ఆలోచన చొప్పున తను నడుచుకున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక ఉదాహరణ చెబుతూ ఉన్నాను. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం గమనించినప్పుడు, దేవాతి దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయినటువంటి సహాయం దయచేయాలి, అందించాలి అని ఆదామునకు గాడినతని కలుగచేసి ప్రకటింపులో ఒక ఎముకను తీసి అవ్వను తయారు చేసి ఆమెను తన దగ్గరికి పంపించటం, వారిద్దరు కూడా భార్యాభర్తలుగా ఏకమవటం, ఆ తర్వాత దేవుడు వారితో చెప్పటం, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పడం, ఆ తర్వాత ఆ ఏదైనా తోటలో మీరు ఏ ఫలాలనైనా తినవచ్చును, అయితే ఈ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్ల ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ చెట్టు ఫలమును మీరు తినకూడదు అని చెప్పటం. అయితే ఈ 3వ అధ్యాయంలో అపవాది చాలా తెలివైన వాడు, చాలా చురుకైన వాడు. హవ్వ తను ఒంటరిగా ఉండగా తన దగ్గరకు వచ్చి, అమ్మా, దేవుడు మీతో ఈ మాట చెప్పినా ఇది నిజమా? ఈ తోటలోని దేని చెట్ల ఫలాలనైనాను మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పినా అంటే హవ్వ చెప్తూ ఉంది, అవునయ్యా దేవుడు తినకూడదు అన్నాడు అని. అపవాది అంటూ ఉన్నాడు, మీరు ఆ చెట్టు ఫలములను తిన్న రోజు చావనైనా చావరు, మీరు మంచి చెడ్డలు తెలిసిన వాళ్ళై దేవదూతల వల్ల మీరు ఉంటారు అన్నాడు. ఆ పండ్లు చూడటానికి అందంగాను, రమ్యమైనవి గాను, రుచికరమైనవి గాను ఆమెకు అవి కనపడగా ఆమె ఏం చేసినంట అంటే ఆ పండ్లలో కొన్నిటిని ఆమె తిని కొన్నింటిని ఆదామునకు కూడా తీసుకొని వచ్చెను, తను కూడా తినెను. వారిద్దరి కళ్ళు కూడా తెరవబడెను. ఆ తర్వాత వారు చెట్ల పొదలలో దాక్కుని, దేవాతి దేవుడు ఆ తోటలోనికి వచ్చి ఆదాముని పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడు అంటే, ఆదామా, ఆదామా ఎక్కడ ఉన్నావు అని పిలిచినప్పుడు ఆదాము స్వరము దేవునికి వినపడలేదు. ఆదాము సమాధానం ఇవ్వలేదు. అయితే చెట్ల పొదల్లో దాక్కున్నటువంటి ఆదాము చెప్తూ ఉన్నాడు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు మేము దిగంబరులుగా మేముంటిమి, మేము పాపము చేసిన వారై ఉంటిమి. అయితే నీవు నాకు సహాయకురాలుగా ఉండాలని హవ్వను పంపించినావు కదా, ఈమె ఆ చెట్టు ఫలాలను నా కొరకు తీసుకొని వచ్చెను, నేను తిన్నాను. హవ్వను అడిగాడు దేవుడు, నీవెందుకు ఆ చెట్టు ఫలాలను తిన్నావు అంటే హవ్వ చెప్తూ ఉంది, ఆ సర్పము నన్ను మోసగించెను, ఆ సర్పము నాతో ఈ విధంగా చెప్పాను అని. కానీ వారిద్దరిలో పశ్చాత్తాపం అన్నది కనబడటం లేదు, క్షమాపణ అన్నది కనబడటం లేదు. ఆదాములో కానీ హవ్వలో కానీ ఇద్దరు కూడా దేవునితో క్షమాపణ చెప్పటం లేదు, తప్పైందని చెప్పటం లేదు.
ప్రియమైన దేవుని సంగమా, మనలో కూడా కొన్నిసార్లు పొరపాట్లు జరగవచ్చు. తెలిసి చేయవచ్చును, తెలియక చేయవచ్చును, పొరపాటు జరిగి ఉండవచ్చును. కానీ మనమేం చేయాలి అంటే దేవునితో మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒకసారి చేసినటువంటి పాపము విడిచిపెట్టిన తర్వాత మరలా చేయకుండా మన జీవితాన్ని సరిచేసుకోవాలి. అలాగే ఇంకా ముగ్గురు ఉన్నారు దుష్టుల ఆలోచన చొప్పున నడిచినటువంటి వారు. ఆహాబు తన భార్య అయినటువంటి యెజబెలు చెప్పినటువంటి మాటలు విన్నాడు. తన స్థానాన్ని తను కోల్పోయాడు. అమ్నోను పాపం చేశాడు. తనకున్నటువంటి మంచి స్థానాన్ని తను కోల్పోయాడు. యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యుల్లో ఒకడు, యేసుక్రీస్తు వెంట నడిచినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, స్వస్థతలను తన కళ్ళతో చూసినటువంటి వాడు, యేసుక్రీస్తు మాటను తన చెవులతో విన్నటువంటి వాడు. అయినప్పటికీ ఈ యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకులతో, పెద్దలతో, సైనికులతో తనేం చేశాడు అంటే కుట్ర కలిగినటువంటి ఆలోచన, దుష్ట ఆలోచన, అపవాది యూదా ఇస్కరియోతులో పుట్టించటం, యూదా ఇస్కరియోతు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వారితో చేయి కలపటం, యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించటం. ఈ విధంగా వారికి ఉన్నటువంటి స్థానములను వారు కోల్పోవటం జరిగింది. రెండవదిగా పాపుల మార్గమున నిలవక అని ఉంది. పాపుల మార్గమున నిలిచినటువంటి వారు ఎవరు? ఒకసారి మనం ఆలోచన చేస్తే కనుక ఆదికాండము 13వ అధ్యాయం 12 వచనం నుండి మనం గమనించినప్పుడు సొదొమ గొమొర ప్రాంతాలను గురించినటువంటి సందర్భాలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. సొదొమ గొమొర పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు, చెడు చూపులు చూస్తూ ఉన్నారు, చెడు మాటలు వింటూ ఉన్నారు, నానా రకాలైనటువంటి లోకానుసారమైనటువంటి పాపపు క్రియలతో వారు మునిగి తేలుతూ ఉన్నారు. అయితే లోతును కాపాడాలన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. లోతుతో దేవుడు మాట్లాడినప్పుడు, దేవదూతలు మాట్లాడినప్పుడు లోతు నిర్లక్ష్యం చేయటం, సొదొమ గొమొరలో ఉన్నటువంటి ఆ ప్రజలతో, పాపములో మునిగి తేలుతున్నటువంటి ఆ ప్రజలతో తను కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే బంధాన్ని బలపరుచుకున్నాడు. అక్కడి నుంచి రావటానికి తాను ఇష్టపడటం లేదు. అలాగే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేమా అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ దేమా అపోస్తులైనటువంటి పౌలునకు దగ్గరగా ఉన్నాడు. అలాగే తిమోతికి దగ్గరగా ఉన్నాడు. వారికి పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు పరిచర్య విషయంలో, సువార్త విషయంలో తను సహకరిస్తూ ఉన్నాడు. అయితే తను లోకానికి బానిసయ్యాడు. తను రక్షణ పొందుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. కానీ తను లోకం చేత ఆకర్షించబడ్డాడు. లోకానుసారమైనటువంటి మాటల చేత ఆకర్షించబడ్డాడు. లోకానుసారమైనటువంటి క్రియల చేత ఆకర్షించబడ్డాడు. తను దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోయాడు, పాపంలో కలిసిపోయాడు. 3వదిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అపహాస్యం చేసేవారు యెహోవా గమనించాలి. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని ఉంది. అపహాసకులు ఎవరు? అపహాస్యం అంటే ఏంటిది? అపహాస్యం అంటే గేలి చేయటం, హేళన చేయటం, ఎగతాళి చేయటం. కొంతమందికి ఎంత మంచిగా జీవించినా, ఎంత నీతిగా నిజాయితీగా జీవించినా అలాంటి వారిని హేళన చేయటం, తక్కువ చేసి మాట్లాడటం, గేలి చేయటం, అపహాస్యం చేయటం వెన్నతో పెట్టినటువంటి విద్య లాంటిది. ఒక స్త్రీ ఎంత అందంగా ఉన్నా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నీలాంటి వాళ్ళను మస్తు మందిని చూసినాంలేండి అంటాయి. ఒక పురుషుడు ఎంత బాగున్నప్పటికీ ఇంకొక ఆమె అంటది, ఏమంటుంది అంటే
నీలాంటి వాళ్ళని మంచిగా ఎంతో మందిని చూసినాంలేండి అంటది. ఆ విధంగా గమనించాలి. అపహాస్యం చేయటం. ఇస్మాయేల్ అపహాస్యం. ఎవరిని చూసి అపహాస్యం చేశాడు? ఇస్సాకును చూసి అపహాస్యం చేయటం. అలాగే యేసుక్రీస్తు శిలువ మీద తను వ్రేలాడుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రధాన యాజకులు, పెద్దలు, సైనికులు కూడా ఉన్నారు. అయితే వారితో పాటు ఆ మార్గం కూడా ఊరికి నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తును అపహాస్యం చేస్తూ ఉన్నారు. తను బ్రతికి ఉండగా, లేదా ఈయన యూదులకు రాజునని చెప్పుకున్నాడు, దేవుని కుమారునని చెప్పుకున్నాడు, ఆయన దేవుని కుమారుడైతే తనను తాను రక్షించుకోవాలి, అప్పుడు మేము కూడా నమ్ముతాము అన్నారు. కొందరేమో అపహాస్యం చేస్తూ తన ముఖం పైన ఉమ్మి వేశారు, పిడుగుద్దులతో గుద్దారు, నానా రకాలుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని హింసించారు, హేళన చేసినారు, అపహాస్యం చేసినారు. ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నటువంటి వారిని లోకం హేళన చేస్తూ ఉండవచ్చు, గేలి చేస్తూ ఉండవచ్చు, అపహాస్యం చేస్తూ ఉండవచ్చు. కానీ వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్, వీ హ్యావ్ టు బిలీవ్ దట్. మనము ధన్యులమని మనం విశ్వసించాలి. అలాగే 2వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటి అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఉంది. వాక్యానుసారంగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అయ్యా యెహోషువ, నా సేవకుడైనటువంటి మోసే చనిపోయాను, తను నా దైవజనుడు, నాకు సేవకుడు, నాకు నమ్మకమైనటువంటి వాడు, తను అనేకులను నడిపించినటువంటి వాడు గనుక ఆ స్థానంలో నీ ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలి అన్నాడు. అంత మాత్రమే కాదు కానీ యెహోషువతో అంటున్నాడు, అయ్యా యెహోషువ, నీవు బ్రతికన్ని రోజులు నీ ఎదుట ఏ శత్రువు కూడా నిలవలేడు. నేను మోషేకు తోడై ఉండినట్టు నీకు కూడా తోడై ఉంటాను. మోషేకు నా సన్నిధిని తోడుగా ఉంచినట్టు నా సన్నిధిని నీకు కూడా తోడుగా ఉంచుతాను అంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడు యెహోషువతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, అభయం ఇస్తూ ఉన్నాడు అంటే, యెహోషువ దేవుని ఎదుట నిజాయితీగా తను ఉన్నాడు, నిందారహితుడిగా తను ఉన్నాడు, దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా తను ఉన్నాడు. అందుకే యెహోషువను దేవుడు పిలిచాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి, ఒక నాయకుడిగా ఉండటానికి. అంత మాత్రమే కాదు కానీ దావీదు ధర్మశాస్త్రానుసారంగా నడుచుకున్నాడు, ఎజ్రా ధర్మశాస్త్రానుసారంగా నడుచుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి మరియ కూడా ధర్మశాస్త్రానుసారంగా నడుచుకున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి తనకు చెప్పిన ప్రతి మాట అనుసారంగా తను నడుచుకున్నాడు. తన ఒక మాదిరిని మనకు చూపించాడు. గనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలను మన హృదయాల్లో మనం ఉంచుకుందాం. ఇందులో ఉన్నటువంటి మాటలు 4 మాటలు మనం ధ్యానించుకున్నాం. ఎవరి ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలి. ఎవరి ఆలోచన ప్రకారం నడుచుకుంటే మనకు మేలు జరుగుతుంది. దుష్టుల ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటే నాశనం అయిపోతాం. పాపుల మార్గంలో మనం నిలిస్తే మనం నాశనం అయిపోతాం. అలాగే అపహాసించేవారు ఎవరైతే ఉన్నారో వారి ప్రకారం మనం నడుచుకున్నా కూడా మన జీవితం అనేది తలక్రిందులు అవుతుంది. అయితే యెహోవా ధర్మశాస్త్రమునందు మనం ఆనందిస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని పగలు రాత్రి మనం చదువుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడే మనము దేవుని దీవెన ఆశీర్వాదం మనం పొందుకుంటాము. దేవుడు ఈ కొన్ని మాటలు మన అందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ప్రైజ్ ది లార్డ్.